ఎన్నో మతాలు, ఎన్నో కులాల సమ్మేళితమైనటువంటి మహా ఏకకాండం, మహా స్వర్ణభూమి భారతదేశం. ఎంతో విలువలతో కూడిన, ఎంతో ఉన్నతమైన సాహిత్యాలు కలిగిన, ఎందరో అమరవీరుల త్యాగ ఫలితం భారతదేశ స్వాతంత్రం. చరిత్ర మనందరికీ తెలుసు. చాలా స్పష్టమైనటువంటి చరిత్ర మన ముందున్నది. చరిత్ర తెలుసుకొని నడుచుకుంటే ఏ మత వివక్ష, ఏ కుల వివక్ష ఉండదు. చరిత్రను మరిచి మరలా కొత్త చరిత్రను రాద్దాం అనుకుంటే ఒకనాటి చరిత్ర కొరకు ప్రాణాలు ఇచ్చిన వారి ప్రాణాలను హేళన చేసిన దాంతో సమానమవుతుంది. నేడు భారతమాత అనేటువంటి ఉన్నతమైన పదానికి విలువ లేకుండా చేస్తున్నారు. ఇటు ముస్లిం సహోదరులైనా, క్రైస్తవులైనా, హైందవులైనా, ఇతర మతాల వారైనా సరే భారత్ మాతకి జై అని అనవచ్చా, అనకూడదా అనే వివాదాస్పదమైనటువంటి చర్చలు ఎన్నో జరుగుతున్నాయి. భారత్ మాతకి జై అనవచ్చని కొందరు, అనకూడదని కొందరు, అనకపోతే దేశద్రోహులని కొందరు, కొన్ని కారణాలు ఉన్నాయి అందుకే మేము అనట్లేదని మరికొందరు, ఇలా ప్రస్తావించుకుంటూ పరస్పరం విరుద్ధాన్ని కలిగి ఉన్నారు. మనం స్కూల్లో చదువుతున్నప్పుడు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులని ప్రతిజ్ఞ చేసేవారు. ఏమైపోయింది ఆ ప్రతిజ్ఞ? ఏమైపోయింది ఆ ప్రేమ? భారతదేశం నా మాతృభూమి అంటే ఈ భరతఖండంలో పుట్టిన వారందరూ నా అన్నదమ్ములను కూడా మనం చెప్పుకున్నాం. వారు ముస్లిమ్సా, క్రైస్తవులా, సిక్కులా, హిందువులా కాదు. స్కూల్లోకి వెళ్ళినప్పుడు హైందవులు మాత్రమే ఆ ప్రతిజ్ఞ చేశారా? ముస్లింలు మాత్రమే ఆ ప్రతిజ్ఞ చేశారా? క్రైస్తవులు మాత్రమే ఆ ప్రతిజ్ఞ చేశారా? అందరూ కలిసి అక్కడ ఏ మత వివక్ష ఉండదు. స్కూల్ వాతావరణంలో అందరూ భారతదేశ పిల్లలమే. మరి భారతీయులందరూ నా సహోదరి సహోదరులు అంటే హిందువులందరూ మాత్రమే నా సహోదరి సహోదరులని హిందువులు అన్నారా? ముస్లిమ్స్ మాత్రమే నా సహోదరులు సహోదరులని ముస్లిమ్స్ అన్నారా? క్రైస్తవులు మాత్రమే నా సహోదరి సహోదరులని క్రైస్తవులు అన్నారా? ఎందుకని ఆ రోజు అనని మాటని ఈరోజు కల్పించుకుంటూ కావాలనే పరిస్థితుల్ని మారుస్తున్నారు? ఇందుకు కొందరు రాజకీయ నాయకులు మరీ తోడ్పడుతున్నారు, కొందరు స్వామీజీలు తోడ్పడుతున్నారు. పైగా వారు దేశభక్తి గలవారము అని చెప్పుకుంటున్నారు. ఇది సిగ్గుచేటు కాదా? దేశభక్తి దేశభక్తి అంటూనే దేశంలో ఉన్న ప్రజల్ని నాశనం చేయడం దేశభక్త? మతాల పేరిట, కులాల పేరిట గొడవలు రెచ్చగొట్టి లబ్ధి పొందడం దేశభక్త? మీరు చెప్పండి. ఎవరి వృత్తి వారికి ఉంది, ఎవరి నమ్మకాలు వారికి ఉన్నాయి, ఎవరి స్వేచ్ఛ వారికి ఉంది. అందరం ప్రేమ కలిగి బ్రతుకుతున్నటువంటి ఈ సమయాల్లో మత వివక్షను కలగజేసి, కొన్ని ఆచార సాంప్రదాయాల వివక్షను కలగజేసి అన్నిటికంటే విలువైన మనిషిని హతమారుస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? అనేక దేశాలకు మన దేశం మాదిరవ్వాలి. కానీ వాస్తవానికి మీరు చూస్తారా? ఈ పిక్చర్ చూడండి. పోలీసుల ఆధ్వర్యంలోనే 53 సంవత్సరాల పెద్ద ఆయనను కేవలం ఒక ఆవు మాంసాన్ని, ఒక గోవు మాంసాన్ని తీసుకొని వెళ్తున్నాడనే అనుమానంతో కొట్టి చంపారు. తీరా చూస్తే అది కాదు అని తేలింది. ఇప్పుడు అతని వ్యక్తి ప్రాణాలని తిరిగి తేయగలరా? ఎన్నో చూస్తున్నాం మనం. ఇప్పటికీ భారతదేశంలో గోమాత అనే పేరట కూడా మనిషిని చంపుతున్నారు. నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, దేవుడు వేదాల ప్రకారం ఆవులను కానీ జంతువులను కానీ మనిషికి ఆహారం అవ్వడానికి కానీ ఉపయోగపడడానికి కానీ ఇవ్వబడిందని రాయబడింది. మరి దేవుడేమో మన ప్రయోజనం కోసం వాటిని ఇస్తే వాటిని అడ్డుపెట్టుకొని మనుషుల్ని హతమారుస్తున్నారు. ఇది ఎక్కడి స్వతంత్రం చెప్పండి? ఎందరో భార్యలు విధవులు అవుతున్నారు, ఎందరో భర్తలు చనిపోతున్నారు, ఎందరో పిల్లలు అనాథలు అవుతున్నారు. ఇదా స్వతంత్రం చెప్పండి? ఇదేనా భారతదేశాన్ని ప్రేమించడం అంటే? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు అన్న మాట మీరు మరిచి బ్రతుకుతున్నట్లున్నారు. ఇంకా అంటరానితనం యొక్క గజ్జి పోలేదు మన జీవితంలో, మన దేశంలో. గుర్రం మీద ఎక్కాడని ఒక యువకుణ్ణి కొట్టి చంపేశారు. ఇది ఎక్కడి దౌర్భాగ్యం? ఒక మామిడి పండు తెంపాడని ఉరేసి చంపేశారు ప్రభుత్వ కార్యాలయంలో. ఇది ఎక్కడి దౌర్భాగ్యం? మీరు చెప్పండి, ఎక్కడ స్వతంత్రం ఉంది? కులము మతం అనే వివక్ష లేకుండా అన్నదమ్ములమై బ్రతకడం సాధ్యం కావట్లేదు. కారణం ఏమిటంటే సాంప్రదాయాలు, కులాలు, మతాలు, వీటి పేరట మానవుణ్ణి దూషిస్తూనే ఉన్నారు. వీడు మనవాడు కాదు, వీడు మన కులం కాదు, వీడు మన మతం కాదు, వీడు మన సాంప్రదాయాన్ని ఆచరించట్లేదు. భారత్ మాతాకి జై అనవచ్చా, అనకూడదా? అసదుద్దీన్ ఓవైసీ గారు
ఈ విషయంలో నేను అనను అని అన్నారు. దీనికి చాలా వివాదం అంటుకుంది. ఎందుకు ఆయన అనను అన్నారు అనేది నాకు అర్థమైన కొరదిగా నేను మీకు చెప్తాను. అసలు భారతదేశంలో ప్రతి వ్యక్తి భారత్ మాతకి జై అనవచ్చా అనకూడదా? క్రైస్తవుడు అనవచ్చా అనకూడదా? ముస్లిం సహోదరుడు అనవచ్చా అనకూడదా? ఏమండి, సిక్కులు అనవచ్చా అనకూడదా? జైనులు అనవచ్చా అనకూడదా? బుద్ధులు అనవచ్చా అనకూడదా? అనొచ్చా అనకూడదా? వారు ఎందుకు అనరు? ఏమండి, వాస్తవానికి భారత్ మాత అనే ప్రస్తావన, భారత్ మాత అనే పదం స్వతంత్ర పోరాట సమయంలో మాత్రమే కలిగింది. 19వ శతాబ్దం 1905వ సంవత్సరమున భారత్ మాత అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించడం జరిగింది. బంకిం చంద్ర చటర్జీ అనేటువంటి ఓ కవి 1882వ సంవత్సరంలో తన నాటకంలో భారత్ మాత ప్రస్తావన చేయడం జరిగింది. గమనించండి, అంతకుముందు వరకు భారత్ మాత అనే ప్రస్తావన లేదు. అప్పుడప్పుడే భారత్ మాత ప్రస్తావన వచ్చింది. ఉద్యమం ఇంకా ఊపందుకోవాలని, అందరికీ ఉద్యమం అంటే ఏంటో అర్థం కావాలని, నిరక్షరాస్యులు కూడా ఉద్యమాన్ని అర్థం చేసుకోవడానికి వీలుగా, దేశం ఎంత నలిగిపోతుంది అని చెప్పి దేశం ఎంత వేదన పడుతుందో అని అర్థమయ్యేటట్టు చేయడానికి ఓ స్త్రీ రూపాన్ని దేశానికి అలంకరించడం జరిగింది. చూడండి, భారత్ మాత ఎంతగా విలవిల్లాడుతుందో, భారతదేశాన్ని ఎంతగా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారో. ఈ దేశం, ఈ భూమి మనకు మాతృభూమి కదా, ఇదిగో మన మాత విలవిల్లాడుతుంది, పిల్లలందరూ నశించిపోతున్నారని, పిల్లలందరూ చనిపోతున్నారని మన దేశమాత ఏడుస్తుంది, తల్లి కన్నీటిని చూడండి అని అనేకులకు అర్థం అవ్వడానికి ఒక స్త్రీ వేదన పడితే ఆ వేదన సమాజం చూసి ఊరుకోలేదు. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎంతగా వేదన పడుతున్నాడో ఇందును చూసి మన మాతృభూమి ఎంతగా విలపిస్తుందో చూపించే ప్రయత్నంగా భారత్ మాత ప్రస్తావన చేయడం జరిగింది. భారత్ మాతని దేవతగా మార్చడానికి భారత్ మాత రూపాన్ని బెంగాల్ సాహిత్యం నుండి రూపుదిద్దేటట్లు చేశారు. అక్కడ దుర్గాదేవి, కాళీదేవి, చండీదేవిలను ఎక్కువగా పూజిస్తుంటారు. ఈ కారణం చేత భారత మాత కూడా అలాంటి రూపాన్ని, అలాంటి ఆకారాన్ని, అలాంటి చిత్రాన్ని వేయడం ద్వారా ఇప్పుడు భారత మాత ఒక మతానికి చెందినదిగా మార్చబడింది. మీరు ఒకసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, భారత్ మాతకు మతం ఉందా? కులం ఉంటుందా? రంగు తారతమ్య భేదాలు ఉంటాయా? ఏ మతానికి చెందింది భారత్ మాత? మీరు ఒకసారి ఆలోచించండి. భారత్ మాత ఏ మతానికి చెందింది కాదు, ఏ కులానికి చెందింది కాదు. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు భారత్ మాత పిల్లలముగా భావించుకొని ఏక తల్లి పిల్లలంగా బ్రతకొచ్చు మనం. దేవునికి మహిమ కలుగును కాక. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కలిసి భారత్ మాత పిల్లలమే. ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులని ఏ మత కుల వివక్ష లేకుండా అందరం ప్రతిజ్ఞ చేసినప్పుడు భారత్ మాత నా మాత అని చెప్పుకోవడానికి వీలు ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఒక మతానికి సంబంధించిన దేవతగా చిత్రీకరిస్తే ముస్లిం సహోదరులు ఎలా అంటారు చెప్పండి? భారత్ మాతకి జయని చెప్పండి. భారత్ మాతని ఒక దేవతగా మార్చి ఒక మతానికి ఆపాదించుకుంటే వారి వారి మత గ్రంథాలు ఏమాత్రం వారి విశ్వాసాలు ఒప్పుకోవు. ఏమంటే ముస్లిం సహోదరులు అల్లా ముందు తప్ప, అల్లాకు తప్ప ఇంకెవ్వరికి వారు నమస్కరించరు. క్రైస్తవులు క్రీస్తుకు తప్ప ఇంకెవరికి ఏ రూపానికి నమస్కారం చేయరు. ఇలాగ వారి మత గ్రంథాలలో దేవునికి తప్ప ఇంకెవరికి వారు తలవొగ్గరు. అలాంటి ప్రస్తావన ఉన్నప్పుడు భారత్ మాతకి జై అనడానికి అవకాశమే లేకుండా కేవలం ఒక మతానికి రూపకల్పన చేసి, ఒక మతానికి భారత్ మాతని జతపరిచేసి, ఒక మతానికి సంబంధించిన స్త్రీగాను దేవతగాను మార్చేసి ఇతర మతాల వారిని, వారి విశ్వాసాలను విడిచిపెట్టి మరి భారత్ మాతకి జై చెప్పమని మీరు బలవంతం చేస్తున్నారు కదా. నేను చెప్తున్నాను, ఒక మనుషుడు భారత్ మాతని దేవతగా మార్చి ఒక మతానికి ఆపాదించడం వలన మాత్రమే ఇతర మతాల వారు భారత్ మాతకి జై అనలేకపోతున్నారు. అయితే మొదట అవగాహన కలగజేయండి. భారత్ మాత అంటే ఒక దేవత కాదు, భారత్ మాత అంటే ఒక స్త్రీ కూడా కాదు. వాస్తవానికి భారత్ మాత అంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి మానవుని ఊపిరి, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి మానవుని స్వేచ్ఛ, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి మానవుని ఆనందం, ఈ భారతదేశంలో అనేకుల త్యాగ ఫలితం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి సకల మతాల, సకల కులాల ఐక్యత భారత మాత మూర్తి భవించిన ఆనంద రూపం. కాబట్టి గమనించండి, భారత్ మాతని ఒక మతానికి చేర్చకండి. ఈ ఉద్దేశాలు కలిగి మన తోటి, మన సాటి అన్నదమ్ములు,
వారి తల్లులు కూడా మనకు భారత మాతతో సమానంగా, మన చెల్లెలు భారత మాతకు సమానంగా చూడాలి. భారత మాతకి జై అనేవాడే చాలామందిని రేప్ చేసాడు. ఒకవైపు గుడ్డిగా భారత మాతకి జై అంటాడు, మరలా వాళ్ళే వివక్ష చూపిస్తున్నారు. మీరు చెప్పండి, ఇటీవలి కాలంలో ఆయుష్య రేప్ని మీరు చూశారు. భారత్ మాతాకి జై అనేవాడు మత కుల వివక్ష లేకుండా అందరినీ ప్రేమించగలిగిన విశాల హృదయం కలిగి తన ప్రవర్తనతో కూడా సాటివాడిని, సాటి మతాన్ని, సాటి కులాన్ని గౌరవించేవాడే నిజంగా హృదయపూర్వకంగా భారత్ మాతకి జై అన్నట్లు. నేను అంటున్నాను, సాటి క్రైస్తవుడిగా ప్రతి క్రైస్తవుడికి చెబుతున్నాను, ప్రతి ముస్లిం సహోదరుడికి చెబుతున్నాను, వారు భారత్ మాతని మత దేవతగాను మత ప్రస్తావన చేశారు. కానీ మనం భారత మాత అంటే ఏంటో అవగాహన కలిగి ఉన్నాం కాబట్టి వారికి అవకాశం ఇవ్వకుండా, మనం ఇప్పుడు ఇంత చెప్పినా వారికి ఒకవేళ అర్థం కాదేమో, కాబట్టి మతమాంధ్యత, మత పిచ్చితనం, మత గజ్జి వారికి ఉన్నంత వరకు మనం ఏమి చేయలేం. కానీ భారత మాత యొక్క అసలు చరిత్ర, అసలు రూపం మనకు తెలుసు కాబట్టి భారత మాత అంటే ఒక దేవత కాదు, ఒక మతానికి సంబంధించినటువంటి రూపం కాదు. భారత మాత అంటే మన దేశ సంపద, మన దేశ సంతోషం, మన దేశ ఆనందం, మన దేశ ఐక్యత, మన దేశంలో ఉన్నటువంటి స్వతంత్రత, మన దేశంలో ఉన్న ప్రతి తల్లి, ప్రతి వ్యక్తి భారత మాతలో ఒక భాగమే. మనమందరం భారత్ మాతలోని ఒక భాగమైన మనమందరం భారత్ మాతకి జై అంటున్నాము అంటే నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, దేశంలో ఉన్న వాళ్ళందరూ నా అన్నదమ్ములే అని చెప్పిన దానితో సమానం. ఇందుచేత, ఈ ఉద్దేశం చేత క్రైస్తవుడిగా నేను చెప్తున్నాను, భారత్ మాతాకి జై, మేరా భారత్ మహాన్. ఈ కారణం చేత, ఈ విశాల భావం చేత, ఈ అసలైన ఉద్దేశాన్ని బట్టి నేను భారత్ మాతాకి జై చెప్తాను. ఈ అసలైన భావాన్ని బట్టి మేరా భారత్ మహాన్ అంటాను. నా దేశంలో కల్తీ వ్యాపారాలు జరుగుతున్నాయి, నా దేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయి, నా దేశాల్లో అమాయకుల్ని అణిచివేస్తుంటారు, నా దేశంలో కుల వివక్ష ఇంకా తగ్గలేదు, నా దేశంలో ఇంకా సాటివాన్ని సరిగా ప్రేమించే తత్వమే అలవాటు కాలేదు, నా దేశంలో ఎదుటివాని సమాధి మీద పునాది కట్టుకుంటున్నారు, అన్యాయమైనటువంటి ఎన్నో వ్యాపారాలు జరుగుతున్నాయి, మోసపూరితమైన వ్యాపారాలు జరుగుతున్నాయి, మేము అగ్రనాయకులము, గొప్ప నాయకులము, దేశానికి న్యాయం చేస్తామని చెప్పి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి నా దేశాన్ని పాడు చేస్తున్న వారెందరో ఉన్నారు, అమ్ముడు పోయిన వారెందరో ఉన్నారు, బ్లాక్ మనీ దాచుకొని దేశాన్ని పాడు చేస్తున్నారు, దేశద్రోహులు వీరే. అయినా సరే నా దేశాన్ని నేను మహాన్ అనే పిలుస్తాను. ఎందుకో తెలుసా? వీరిని బట్టి కాదు, ప్రాణత్యాగం చేసిన అనేకుల్ని బట్టి. ఎందరో ప్రాణత్యాగాలు చేయగా నా దేశానికి స్వతంత్రం వచ్చింది. ఇంకెందరో ప్రేమ ఆప్యాయతలు కలిగి నా దేశంలో బ్రతుకుతున్నారు. ఏమండి, సాటి మతాన్ని సహనంగా ప్రేమగా ఆదరించేవారు ఉన్నారు. నేను చెప్తున్నాను, మతం మారొద్దు, కులం మారొద్దు, ప్రయోజనం లేదు. సత్యదేవుడు ఎవరో తెలుసుకుందాం, మనం సత్యదేవుడు ఎవరో తెలుసుకుందాం. అనేక ఆధారాలతోనే నేను మాట్లాడుతున్నాను. ఇక మీరే ఆలోచించండి. భారత్ మాతాకి మతం లేదు, కులం లేదు. భారత్ మాత ఒక మతానికి సంబంధించినటువంటి స్త్రీ కాదు, భారత్ మాత ఒక మతానికి సంబంధించిన రూపం కాదు. బంకిం చంద్ర చటర్జీ గారు ఆ రూపాన్ని ఇచ్చారండి. ఆ కారణం చేతనే జరిగింది. ఇప్పుడు వారణాసిలో మనకు భారత్ మాత ఆలయం కనబడుతుంది. గాంధీజీ గారే దాన్ని ఓపెన్ చేశారు. భారతదేశం అంతా కూడా అంతటి పవిత్రంగా ఉండాలనే భావనతో ఆ పని చేశారు. వాస్తవానికి మీకు ఇంకొక విషయం చెప్పాలి. మనల్ని పరిపాలించినటువంటి దొరలు ఉన్నారు చూశారండి, 200 సంవత్సరాల పాటు ఉక్కుపాదంతో మన దేశాన్ని పరిపాలించారు కదా. మీకు ఒక విషయం చెప్పిన, మన దేశంలో మనల్ని పరిపాలన చేసినటువంటి ఆ బ్రిటిష్ వారి పిల్లలు కూడా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు. 200 సంవత్సరాలు, ఎన్నో తరాలు. వారు కూడా భారతీయులే అనాలి. వారు కృతజ్ఞత చూపుకోవాలి ఈ దేశం కోసం. అలా కృతజ్ఞత చూపుకున్న వారిలో ఏవో హోమ్ లాంటి మహాభక్తుడు, మంచి క్రైస్తవులు, బ్రిటిష్ క్రైస్తవుడు, అతడు వచ్చి గాంధీజీ గారితో చేరి మన దేశానికి త్వరగా స్వతంత్రం రావడానికి ఉపయోగపడ్డారు. మీరే ఎన్నో సినిమాలు, చలనచిత్రాలు తీస్తారు కదండి. వారిలో ఉన్నటువంటి కొందరు మంచి బ్రిటిష్ సహోదరులు మనకు సహాయపడ్డట్టు వారు నిజమైన మంచి క్రైస్తవులు. కాబట్టి మరలా చెప్తున్నాను, కొంత అవగాహన కలిగి ప్రవర్తించండి. గోవు పేరటనో, ఏమండి, ఒక మతం పేరటనో, ఓ కులం పేరటనో మనుషుల్ని హతమారుస్తున్నారు. ఇది ఎక్కడి దౌర్భాగ్యం అండి? ఇది ఎక్కడి దేశభక్తి అండి? కాదు. చాలా తప్పు జరిగిపోతుంది. రాజకీయ నాయకులు స్పృహ తెచ్చుకోవాలి. మొన్న ఇటీవలి కాలంలో వెంకయ్య నాయుడు గారు చెప్పారు, అందరూ ఒకటే, అన్ని మతాలు కలిసి ఒకటే, మనం అందరం భారత్ మాత పిల్లలు. ఇవన్నీ ప్రస్తావన చేశారు, ప్రెస్ మీట్ ఇచ్చారు. ఏమండి, మరలా చెప్తున్నాను, అన్ని మతాలు, అన్ని కులాలు, భారతదేశంలో పుట్టి పెరుగుతున్న వారు అందరూ భారతదేశ స్వతంత్రత, భారతదేశ ఆనందము, భారతదేశ ఔన్నత్యాన్ని పెంచుదాం. మనమందరం భారత్ మాతలోని భాగాలము. మనమందరమే భారత్ మాత, ఇంకెవరో కాదు. మనమందరం భారత్ మాత. మన దేశ గౌరవం, మన దేశ ఆనందం, మన దేశ ఔన్నత్యం భారత్ మాత. కాబట్టి భారత్ మాతకి జై అనడానికి ఏమాత్రం సంకోచించకండి, ఖచ్చితంగానండి. ఈ ఉద్దేశాలు కలిగి ఉండండి. మరి ఇతర మతాల వారు, ఇతర దేవతలను వారు ఆరాధించని ప్రస్తావన వచ్చినప్పుడు
భారత్ మాతని ఒక మతానికి సంబంధించిన దేవతగా చిత్రీకరించడమే పొరపాటు అయిపోయింది. కాకపోతే ఆనాడు అలాంటి ఒక ఉన్నతమైనటువంటి భావన రగిలించే ప్రయత్నంగా ఆ పని చేశారు. ఇకనైనా అర్థం చేసుకోండి, స్వతంత్రం మధ్యలో ఆ పదం వచ్చింది. ఇంకా దీని గురించి మనకు ఎన్నో వివరాలు ఉన్నాయి. వాటన్నిటిని చెప్పడానికి నేను రాలేదు, ఒక అవగాహన కలగజేయడానికి మాత్రమే వచ్చాను. భారత్ మాత అంటే ఏమిటో చెప్పడానికి వచ్చాను. కనుక నేను సహృదయంతో భారత్ మాతాకి జై చెప్తున్నాను. భారత్ మాతాకి జై.